హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసే విధంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీకు మంత్లీ 37,000 శాలరీ ఇస్తూ ఇక్కడ మై ఆపరేటర్ కంపెనీ వాళ్ళు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ నోయిడా అనే జాబ్ రోల్ని ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్కు లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళంటే ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక్క మాటలో మనకి ఏముంటుంది వర్క్ అని చెప్పాలంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ కొన్ని టాస్కులు ఉంటాయి. ఆ టాస్కులు కంప్లీట్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్లో మనము డైలీ మనకు ఏవైనా ఇష్యూస్ వస్తున్నాయా, ఏవైనా బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయా, ఇన్కమ్ స్టేట్మెంట్స్ ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, లేదా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, వీటిని చెక్ చేస్తూ టీంతో మీరు టీమపై చేయాలి అంటున్నారు. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఈ పాయింట్స్ అన్ని కీ రెస్పాన్సిబిలిటీ ఏరియా ఇవన్నీ చదవండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోండి, గ్రాడ్యుయేట్ అండ్ ఓవర్ విత్ ఎక్సలెంట్ ఓవరాల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. అట్లీస్ట్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే ఫ్రెషర్ అయినా సరే, అలాగే టాలీ పైన ఎంఎస్ ఎక్సెల్ పైన మీకు కొద్దిగా స్కిల్స్ ఉంటే బెటర్ అంటున్నారు. 5 days వర్కింగ్ ఉంటుంది, అది కూడా ఫ్లెక్సిబుల్ అవర్స్. డివైస్ అండ్ వైఫై రియంబర్స్మెంట్ ఇన్ సిటీసీ అంటున్నారు. నోయిడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైబ్రిడ్. ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కంపల్సరీగా, బట్ ఇక్కడ మనకు ఇందాక మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, బట్ ఇప్పుడు ఉన్న పరంగా మనకు ఎందుకో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేశారు. అంటే హైబ్రిడ్ మోడ్ అన్నారు కాబట్టి మనకు ఇంటి దగ్గర నుంచే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఎనీవే కొన్ని సమయంలో మనకు ఆఫీస్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్లై నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆటోఫిల్ పైన క్లిక్ చేయకుండా మనకి ఇక్కడ నుంచి అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఏజ్, జెండర్, కరెంట్ లొకేషన్, ప్రొవిన్సీ, కంట్రీ, రిమోట్ వర్కింగ్, అలాగే ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కరెంట్ ఎంప్లాయీ, కరెంట్ డెసిగ్నేషన్, స్కిల్ సెట్, కరెంట్ శాలరీ, ఎక్స్పెక్టెడ్ శాలరీ, నోటీస్ పీరియడ్, రీజన్ ఫర్ లీవింగ్, ఎనీ గ్యాప్స్ ఇన్ వర్క్ ఎక్స్పీరియన్స్, రీజన్ ఫర్ ది గ్యాప్. అలాగే ఇక్కడ రెజ్యూమ్ అప్డేట్ చేసి మీకు రెజ్యూమ్ ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.